వర్షకి అజయ్కి పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే శకుంతల నిద్ర లేచి అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇంతలో భర్త వరదరాజు వస్తాడు. ఏమైంది శకుంతల, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? మీ కోడలు వంట చేసింది కదండి, నిన్నటి నుంచి నా కడుపు నొప్పిగా ఉంది, అస్సలు తగ్గడం లేదు. ఏం చేయమంటారు? అటు ఇటు కొంచెం నడిస్తే తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే అటు ఇటు నడుస్తున్నాను. వరదరాజు: నేను బ్రతికిపోయాను, రేపటి నుండి నేను ఆఫీస్ క్యాంటీన్లోనే తినేసి వస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో వర్ష: అమ్మా, నా డ్రెస్ ఎలా కాలిపోయిందో చూడమ్మా, ఇస్త్రీ చేసింది ఎవరు? ఖచ్చితంగా వదినే అయి ఉంటుంది, అవును కదా? శకుంతల: అవును వర్ష, మీ వదినకి అస్సలు పనులు చేయడం రాదు. ఏమన్నా అందామనుకుంటే పాపం కొత్త కోడలు భయపడిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఆ మాటలకు వర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్తుండగా శకుంతల: ఇప్పుడు నీకు అర్థమవుతుందా వర్ష, నేను ఎందుకు పనులు నేర్చుకోమంటున్నానో? రేపు మీ అత్తగారింటికి వెళ్తే అక్కడ నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. ఆ మాటలకి వర్ష ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంయుక్త ఇంటి బయట ఉన్న చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడే తన చెల్లి వేద అక్కడికి వస్తుంది. వేదని చూసి సంయుక్త చాలా సంతోషపడుతూ ఆమెకి ఎదురు వెళ్తుంది. అక్క, ఎలా ఉన్నావు? అస్సలు బాగాలేను వేద, నేను చేసిన తప్పు నువ్వు అస్సలు చెయ్యొద్దు. ఏం జరిగింది అక్క అని అడుగుతుంది. అమ్మ ఇంటి దగ్గర పని నేర్చుకోమని చెప్పినప్పుడు మనం వినలేదు కదా, ఇక్కడ చాలా కష్టమైపోతుంది. నా మాట విని నువ్వు అమ్మ దగ్గర పనులన్నీ నేర్చుకో. సరే అక్క, నాకు నిన్ను చూసి బుద్ధి వచ్చింది, ఖచ్చితంగా అదే చేస్తాను. అన్నట్టు నువ్వు అడిగిన వంటల పుస్తకాన్ని తీసుకొచ్చాను. దానిలో అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చూసి నువ్వు వంట నేర్చుకోవచ్చు. చాలా మంచి పని చేశావు. యూట్యూబ్లో చూసి వంట చేద్దామంటే మా అత్తగారు అసలు ఫోన్ ముట్టుకొనిస్తే కదా, వంటగదిలోకి ఫోన్ అస్సలు తీసుకెళ్లేదే లేదు, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. అది సరే, బావగారు ఎక్కడున్నారు? నువ్వు వస్తున్నావని తెలిసి నీకోసం మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. అబ్బా, మంచి పని చేశారు అని అంటుంది. ఇంతలో అజయ్ మటన్ తీసుకుని అక్కడికి వస్తాడు. మరదలు గారు, ఇంటికి వస్తే మర్యాదలు చేయకపోతే ఎంత తక్కువ అవుతుంది? ఇంటి పరువు అంతా పోతుంది, అందుకే మర్యాదల కోసం తీసుకువచ్చాను. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? ప్రేమ లేకుండానే ఇదంతా చేస్తానా వేదా? అబ్బో, ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలానే ఉంది, కానీ ముందు లోపలికి వెళ్ళండి. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ మాట్లాడుకుంటారు. మీ అక్కకి కోపం వచ్చినట్టుంది, అందుకే అలా కోపంగా మాట్లాడుతుంది వర్ష అని నవ్వుకుంటుంది. మధ్యాహ్న సమయంలో సంయుక్త వంటగదిలో చాటుగా పుస్తకం తెరిచి చూసి ఎలాగోలా వంట సిద్ధం చేస్తుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. మా అక్క వంట చేస్తుంది, దానిని తినాలా వద్దా? నాకు చాలా భయంగా ఉంది దేవుడా. అమ్మో, నేను ఆ నైట్ చేసిన వంట తిని నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు దానిని ఎలా తినాలో ఏం అర్థం కావడం లేదు. నా భర్తకి ఆఫీస్లో పెడతారు, ఆయన బాగానే తింటాడు, వర్ష కాలేజ్ క్యాంటీన్లో తింటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి సంయుక్త, త్వరగా వస్తున్నా అంటూ వంటగది నుంచి భోజన సామాగ్రి అంతా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉంచుతుంది. అందరూ వాసన మాత్రం గుమగుమలాడుతుంది అని భోజనం తినడం మొదలు పెడతారు. భోజనాలు చాలా బాగున్నాయని మెచ్చుకుంటూ తినేస్తారు. అమ్మయ్యా, నిన్నటికంటే భోజనం ఈరోజు చాలా బాగా చేశాను, ఇంకా బాగా నేర్చుకుని వంట బాగా చేస్తాను అని అనుకుంటుంది. అక్క, నువ్వు చేసిన వంట చాలా చండాలంగా ఉంది, అయినా వీళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ బాగానే తిన్నారు. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని నేను కూడా తిన్నాను. నాకు కడుపంతా ఒకటే నొప్పిగా ఉందక్క. కంగారు పడుతూ: అయ్యో వేద, మరి వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదా? వాష్రూమ్ ఎక్కడ ఖాళీ ఉందక్క? నీ దెబ్బకి అత్తయ్య ఒక వాష్రూమ్లో, బావ ఒక వాష్రూమ్లో ఉన్నారు. పాపం, వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఆ మాట వినగానే సంయుక్త ఆశ్చర్యపోతుంది, చాలా కంగారు పడిపోతుంది. అక్క, దయచేసి నువ్వు అమ్మా నాన్న వచ్చినప్పుడు ఇలాంటి వంటలు చేయమాకు. ఇక నేను వెళ్ళి వస్తానక్క. నేను ఇక్కడ ఉంటే నన్ను నీ వంటలతో చంపేసేలా ఉన్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంయుక్త పిలుస్తున్నా కూడా అస్సలు పట్టించుకోదు. సంయుక్త కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అజయ్ వచ్చి: సంయుక్త,
దయచేసి నువ్వు వంట మాత్రం చేయి మాకు, మా అమ్మ వంట చేస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో అత్తగారు కూడా వచ్చి అదే విషయాన్ని చెప్పడంతో సంయుక్త చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి అందరూ విశ్రాంతి తీసుకున్న సమయంలో నేను వంట ఎందుకు చేయలేను, నేను ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాను కదా, మరి వంట మాత్రం ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఇప్పుడు మిస్టేక్ చేయవచ్చు కానీ ఫ్యూచర్లో ఎప్పటికీ అలా చేయను, సంయుక్త అంటే ఏంటో వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసి సరుకులు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఈరోజు తాడో పేడో తేల్చేయాలి అని వంట చేస్తూనే ఉంటుంది. వంటగదిలో నుంచి శబ్దాలు రావడంతో శకుంతల పైకి లేచి చూస్తుంది. వంటగదిలో సంయుక్తని చూసి, ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడు వంట చేస్తుంది, అది కూడా యూట్యూబ్ ఆన్ చేసి, చూస్తుంటే ఈ కుటుంబాన్ని తన వంటతోనే చంపేసేలా ఉంది. ఇంతలో వరదరాజు అక్కడికి వస్తాడు. అతను, ఏంటి శకుంతల, నీ కోడలు ఇప్పుడు వంట చేస్తుంది, రేపు ఉదయానికి కూడా ఇప్పుడే సిద్ధం చేస్తున్నట్టుంది, ఇంక రేపు కూడా నీకు బాత్రూమ్ చుట్టూ తిరగడం తప్పదనుకుంటా, చూస్తుంటే అలాగే ఉంది, అయినా నేను వంట చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత మన కోడలు అస్సలు వినడం లేదు, కర్మ అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. వరదరాజు కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సంయుక్త తను ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా వంటలు చేయడం నేర్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం వరదరాజుతో సహా టిఫిన్కి కూర్చోవలసి వస్తుంది. ముగ్గురు కూడా చాలా భయపడుతూ ఉంటారు, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో అని. సంయుక్త 2 రకాల టిఫిన్స్ తీసుకువచ్చి వాళ్ళకి అందిస్తుంది. వాళ్ళు దాన్ని భయపడుతూనే తింటారు. వాళ్ళు తింటున్న సమయంలోనే మనసులో, నిజం చెప్పాలంటే ఈరోజు టేస్ట్ చాలా బాగుంది అని అనుకుంటారు. మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్న సమయం కూడా భోజనం చేస్తారు. ఇక అదైతే మహా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా సంయుక్తని చాలా పొగుడుతూ ఉంటారు. చూస్తుండగానే రాత్రి కూడా గడుస్తుంది. రాత్రి భోజన సమయం అందరూ భోజనం చేస్తున్నప్పుడు, సంయుక్త, నువ్వైతే మమ్మల్ని చాలా భయపెట్టావు కానీ ఈరోజు చేసిన వంటల వలన ఎవ్వరికీ ఏం కాలేదు, నువ్వు ఒక్క రోజులోనే భలే వంట నేర్చుకున్నావు. అవునమ్మా, నువ్వైతే సరిగ్గా చెప్పావు, తన వంట చాలా బాగా నేర్చుకుంది, రుచి చాలా అద్భుతంగా ఉంది, నిజంగా చాలా బాగా చేశావు సంయుక్త అని అందరూ పొగుడుతూ ఉంటారు. అదంతా విని చాలా సంతోషపడుతుంది సంయుక్త. ఇక తను కూడా భోజనం చేసి వెంటనే వేదకి జరిగిన విషయమంతా ఫోన్ చేసి చెప్తుంది. వేద చాలా సంతోషపడుతూ, నాకు తెలుసక్క, నువ్వు సాధిస్తావని, ఇక నువ్వు చెయ్యవలసినవి చాలా ఉన్నాయి, ఇస్త్రీ చేయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంకా ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో అలాగే పూర్తిగా నువ్వు మారిపోవాలి అంటుంది. నేను రేపటి నుంచి అదే పనిలో ఉంటాను అని ఫోన్ కట్ చేసి, ఇక రోజులు గడుస్తున్నాయి. సంయుక్త ఇప్పుడు చాలా మంచిగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. దానిని చూసి వర్ష, వదినా, ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే నువ్వు అద్భుతంగా అన్ని పనులు చేస్తున్నావు, అందరి దగ్గర మార్కులు కొట్టేస్తున్నావు, ఇప్పుడు నా వంతు, నీ దగ్గర నేను పనులన్నీ నేర్చుకుంటాను, నేను అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఇలాగే మెచ్చుకోవాలి కదా. అవును వర్ష, నేను నీకు అన్ని పనులు నేర్పిస్తాను అని అంటుంది. ఇక సంయుక్త దగ్గర వర్ష కూడా అన్ని పనులు నేర్చుకుంటుంది. శకుంతల దాన్ని చూసి సంతోషపడుతుంది. సంయుక్త రాకతో కుటుంబంలో సంతోషాలు వచ్చాయని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. కొత్త కోడలు వస్తే కాపురం ఎలా ఉంటుందో అని భయపడిన వాళ్ళందరికీ కూడా సంయుక్త కోడలు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా వాళ్ళని మార్చేస్తుంది. పెద్దవాడికి పెళ్లి అయి చాలా కాలం అవుతుంది. ఇక రెండో వాడికి కూడా పెళ్లి చేస్తుంది. కొత్త కోడలు వేద ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల తర్వాత వేద చాలా కోపంగా వంటగదిలో ఉన్న సంయుక్త దగ్గరకు వెళ్ళి, అక్క, నువ్వు ఇన్ని నెలలు ఈ ఇంట్లో ఎలా కాపురం చేసావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకు సంయుక్త, ఏమైంది వేద, అసలు ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇంకేం జరగాలక్క, అత్తగారికి కాఫీ తీసుకెళ్ళిచ్చాను, కాఫీ మొత్తం తాగింది, షుగర్ కొంచెం ఎక్కువైంది, ఈసారి నుంచి షుగర్ కొంచెం తక్కువ వేయండి, అందుకు సరే అన్నాను, కప్ తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తున్నాను, వేద అని మళ్ళీ పిలిచింది, సరే అని వెళ్ళాను, పాలు ఎక్కువసేపు మరగనివ్వాలని చెప్పింది, కాఫీ పొడి తక్కువ వేయాలి, ఎక్కువ వేయద్దు అని అంది, అందుకు కూడా సరే అన్నాను. అందుకు ఒక పాల ప్యాకెట్ సుబ్బయ్య కొట్లో వెళ్ళి తేవాలంట,
అది కూడా పొద్దున్నే వెళ్ళి తేవాలంట. అలా మొదలుపెట్టింది. ఇందాక వరకు నాకు క్లాస్ తీసుకుంటూనే ఉంది. ఆ మాటలన్నీ వింటూనే సంయుక్త నవ్వుకుంటూ ఉంటుంది. వేద ఆమె గురించి చెప్తూనే ఉంటుంది. ఇక వేద చెప్పడం అయిపోయిన తర్వాత ఆమెతో, ఏంటి నన్ను చూస్తే నవ్వొస్తుందా? అందుకు సంయుక్త, నేను మీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకోలేకపోతున్నాను. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరిగింది? జరిగిందంతా చెప్పాను కదా, ఇదే జరిగింది. అయినా నాకు ఒకటి అర్థం కాదక్క, పాల ప్యాకెట్ సుబ్బయ్య కొట్లోనే తేవాలా? ఆయన కొట్లోనే ఎందుకు తేవాలి? ఎక్కడ తెచ్చినా అదే పాల ప్యాకెట్ కదా, కంపెనీ మారదు కదా. సుబ్బయ్య ఉన్న ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడా? లేదు కదా. అందుకు సంయుక్త, ఇప్పుడేముంది, నీకు వంట చేయమని చెప్తుంది కదా, అప్పుడు ఉంటుంది అసలైన కథ. అలా అందో లేదో ఇంతలో అత్తగారు, వేద ఇలా రామ్మా అని పిలుస్తుంది. ఓ అత్తగారు పిలుస్తున్నారుగా అంటూ నవ్వుతుంది. వస్తున్నా అత్తయ్య అంటూ అత్తగారి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత అత్తగారు, చూడమ్మా వేద, ఈరోజు నువ్వే వంట చేయాలి. నీ చేతి వంట అందరూ రుచి చూడాలని అనుకుంటున్నారు. వేద మనసులో, ఓరి భగవంతుడా, నాకు వంట రాదని తెలిస్తే ఇంకేమన్నా ఉందా, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఏమైందమ్మా అలా నిలబడి చూస్తున్నావు, వంట రాదా ఏంటి? అబ్బే అదేం లేదత్తయ్య, నేను వంట బాగా చేస్తాను. నేను వంట చేస్తే ప్లేట్లతో సహా తినేస్తారు, అంత బాగా చేస్తాను. అబ్బో, అయితే అంత పెద్ద వంటలక్కవ అన్నమాట. అయితే ఈరోజు అందరికీ నువ్వే వంట చేసి పెట్టు, నీ వంట రుచి చూస్తాము. అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడ నుండి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో నుండి సంయుక్తకు ఫోన్ చేసి, అక్క, అత్తగారు వంట చేయమంటున్నారు. నాకేమో ఆమ్లెట్ వేయడం తప్ప అసలు వంట చేయడమే రాదు. నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెబుతూ ఉంటుంది. వేద సంయుక్త చెప్పినట్టు వంట చేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం తర్వాత వంట సిద్ధమవుతుంది. అక్క, వంట అయితే పూర్తయిపోయింది, ఒక్కసారి నువ్వు వచ్చి టేస్ట్ చూడక్క. అందుకు తను వస్తున్నా అంటూ వంటగదిలోకి వెళ్ళి, అప్పా, సువాసన అయితే చాలా బాగుంది అని వాటిని తిరిగి చూస్తుంది. అవన్నీ కూడా మాడిపోయి ఉంటాయి. వేద, వంట చేసావా, ఇంకేమైనా చేసావా? ఏంటిది అన్నీ మాడిపోయాయి, కనీసం సాంబారైనా బాగున్నాయా అంటే ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది. ఈ వంటలు గనక అత్తగారికి పెడితే ఇక నీ పని గోవింద. ఇప్పుడు అందరూ భోజనానికి వచ్చే సమయం అయిపోయింది. అబ్బా అక్క, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకు. అత్తగారు ముందు గొప్ప కోసం వంట బాగా చేస్తానని చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలి? సరే, నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి? 500 రూపీస్ ఉందక్క. నా దగ్గర 1000 ఉంది, మొత్తం 1500. ఈ 1500 పెట్టి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెడదాం. లేదా సరే అంటుంది. ఇక ఆన్లైన్లో భోజనాన్ని ఆర్డర్ పెడతారు. వాళ్ళిద్దరూ భోజనం ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో సంయుక్తకి కాల్ వస్తుంది. హలో, నేను డెలివరీ బాయ్నండి, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. చూడండి, కొంచెం ఇంటి వెనకాలకి వస్తారా? అటు కూడా ఒక దారి ఉంది, అటు వచ్చి డెలివరీ ఇచ్చేసి వెళ్ళండి. అందుకతను సరే అంటాడు. ఇక వేద సంయుక్త ఇద్దరు ఇంటి వెనక వైపుకు వెళ్తారు. డెలివరీ బాయ్ వాటిని ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అన్నిటినీ ప్లేట్లోకి రెడీ చేస్తారు. ఇక అందరూ భోజనానికి రానే వస్తారు. అమ్మా వేద, భోజనం రెడీ అయిందా అని అంటుంది. వస్తున్నా అత్తయ్య అంటూ అన్ని తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తుంది. అందరూ భోజనం చేస్తూనే, అబ్బబ్బా, భోజనం ఎంత కమ్మగా ఉందో, అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది. రెస్టారెంట్లో తెస్తే రెస్టారెంట్లో తిన్నట్టు ఉండగా నేను చేసినట్టు ఉంటుందా అని తను మనసులో అనుకుంటూ వాళ్లతో, చాలా థ్యాంక్స్, నేనే చేశాను అంటుంది. అవును వేద, నిజంగా చాలా అద్భుతంగా ఉంది నీ వంట. ఇక రోజు నువ్వే వంట చెయ్యి, మిగిలిన పనులు ఏమన్నా ఉంటే సంయుక్త చూసుకుంటుంది అని అంటుంది. ఆ మాట వినగానే సంయుక్త వేద ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వేద సంయుక్త ఇద్దరు మాట్లాడుకుంటూ వేద ఇలా అంటుంది. అక్క, ఏంటక్క ఈమె రోజు నన్నే చేయమంటుంది, ఇలా అయితే ఎలా? అయితే మన పాకెట్ మనీ కాదు, మన భర్తల జేబులు కూడా ఫుల్గా ఖాళీ అయిపోతాయి. ఏదో ఒకటి చెయ్యక్క, నాకు వంట నేర్పిస్తావా? నీకు వంట నేర్పించడం అంటే అత్తగారికి తెలిసిపోతుంది. అయితే నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను అని చెప్తుంది. అందుకు వేద సరే అంటుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు కూడా అత్తగారితో, అత్తయ్య,
మా నాన్నకి ఒంట్లో బాలేదంట. మా తమ్ముడు ఫోన్ చేశాడు. పైగా మా తమ్ముడు భార్య లక్ష్మి కూడా ఇంట్లో లేదంట. అందుకే ఒకసారి మేము అలా ఇంటికి వెళ్ళి వస్తాం అత్తయ్య. ఆ మాట వినగానే అత్తగారు సరే అని అంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. వాళ్ళ నాన్నని చూసి వీళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. ఏంటమ్మాయిలు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని కొంప మునిగింది అనుకుంటారు. అత్తగారు చాలా ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య గారు, మీ ఒంట్లో బాగోలేదని చెప్పింది, మీకు బాగానే ఉందా? చెప్పినా బడుద్ద ఎవరమ్మా, నేను బేషుగ్గా లక్షణంగా ఉంటేను. ఆమె ఇదిగో వీళ్ళే చెప్పారు అని అంటుంది. వాళ్ళిద్దరూ తడబడుతూ, అంటే నాన్న, తమ్ముడు ఫోన్ చేశాడు, మీకేదో బాగోలేదని రమ్మని చెప్పాడు. ఆ మాట వినగానే అతను, అలా చెప్పాడా? వాడికి నాకు చిన్న గొడవైందిలే, ఆ గొడవ గురించి మీతో చెప్పడానికి అలా చెప్పినట్టున్నాడు. అందుకు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకుంటూ బాధగా ముఖాన్ని పెడతారు. అత్తగారు, అమ్మాయిలు మీ నాన్నగారికి కూడా మంచి వంటకం చేయాలి. వేద, నువ్వు నిన్న చేసావు కదా, అట్లాగే ఉండాలి. ఆ మాట వినగానే అతను, ఏంటి వేద, నువ్వు వంట చేస్తున్నావా? ఎప్పటి నుండి? అయితే మీ అత్తగారు వంటలన్నీ నేర్పించింది. ఆ మాటకి అత్తగారు కొంచెం ఆశ్చర్యంగా, అదేంటన్నయ్య గారు అలా అంటున్నారు? వేద చాలా బాగా వంట చేస్తుంది కదా. అతను, దాని బొంత, దానికి వంట అక్కడ వచ్చమ్మా. నా భార్య చనిపోయిన దగ్గర నుండి సంయుక్త అనే వంట చేసి పెట్టేది. అసలు వేదాకి ఒక పని చేయడం రాదు, తినడం మాత్రం బాగా వస్తుంది. హహహహ, అల్లరి పిల్ల అనుకోండి. వేద సంయుక్త ఇద్దరు కొంప ముంచావు కదా నాన్న అని అనుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఏం కవర్ చేయాలో అర్థం కాక అత్తగారితో, అత్తయ్య అది అప్పుడు, కానీ నేను నా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, అంటే మా తమ్ముడు భార్య, తను నా ఫ్రెండే, అంటే పెళ్లి కాకముందు నుంచే మా ఇద్దరికి బాగా పరిచయం ఉంది. తను వంట బాగా చేస్తుంది. నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను అత్తయ్య. ఆ విషయం మా నాన్నకు తెలియదు. అవునా అని అంటుంది. అప్పుడు నాన్నగారు, లక్ష్మి బాగా వంట చేస్తుందా అని ఏదో చెప్పబోతూ మాట్లాడబోతూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా, అన్న, మేము కొత్తగా పెయింటింగ్ వేయించాము, చూద్దురు రండి అంటూ వాళ్ళిద్దరు అతన్ని తీసుకుని వెళ్తారు. అతను, నన్ను మాట్లాడినవ్వండమ్మా అంటూ ఉండగా వాళ్ళిద్దరూ అతన్ని పక్కకు తీసుకువెళ్తారు. అతను, ఏంటమ్మా, మీ అత్తగారితో మాట్లాడుతుంటే అలా తీసుకొచ్చారు? అయినా లక్ష్మి వంట చేయడం ఏంటి? లక్ష్మికి ఏమి రాదు. మన ఇంట్లో వంట చేస్తుంది మీ తమ్ముడే కదా. ఆ లక్ష్మి మాత్రం శుభ్రంగా తిని పెడుతుంది. వాళ్ళిద్దరూ కోపంగా, నాన్న, నువ్వు నా కాపురాన్ని కూల్చడానికి వచ్చావా? అతను, ఏం జరిగిందమ్మా అని అంటాడు. ఇక జరిగిన విషయం మొత్తం వాళ్ళిద్దరూ చెప్తారు. ఆ మాట వినగానే అతను పెద్దగా నవ్వుతూ, హాహాహాహా, భలే ఉంది. అయితే మీరు వేసిన ప్లాన్ ని రేపు అప్లై చేద్దాంలే. మీరు నిన్నేదో రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టారంట కదా, ఈ రోజు కూడా పెట్టండి, నేను టేస్ట్ చేస్తాను. అందుకు వాళ్ళు, అయితే డబ్బులు ఇవ్వు నాన్న అంటూ అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అతను, మీరు కూతుళ్ళు కాదే, పిశాచులు అనుకుంటూ అత్తగారి దగ్గరకు వెళ్తాడు. చాలా సమయం వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా భోజనం సమయానికి వస్తారు. మామయ్యని చూసి అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా పలకరిస్తారు. అతను కూడా పలకరించి బాగా మాట్లాడతారు. అందరూ భోజనం చేస్తారు. అప్పుడే చంద్రబోస్, అన్నట్టు వర్షకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? నేను అదే పనిలో ఉన్నాను బావగారు, మీకు తెలిసిన మంచి సంబంధం ఏమన్నా ఉంటే చెప్పండి. అతను, తప్పకుండా చెప్తాను అని అంటాడు. ఇక అలా మాట్లాడుకుంటూనే మాటల్లో మాటలుగా భోజనాల గురించి మాట్లాడుతూ, అమ్మాయి వేద, ఏ హోటల్ నుంచి తెప్పించావు భోజనం, చాలా అద్భుతంగా ఉంది. ఆ మాటలకు వాళ్ళు షాక్ అవుతారు. మనసులో, నాన్న, ఏంటి మమ్మల్ని ఇరికించడానికి వచ్చావా నువ్వు అనుకుంటూనే అతనితో వేద ఇలా అంటుంది, నాన్న, హోటల్ నుండి తెప్పించింది కాదు, నేనే నా చేతులతో స్వయంగా చేశాను. అతను, ఆ అవును కదా, చాలా బాగుంది అని అంటాడు. ఇక వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ ప్రశాంతంగా కూర్చుంటారు. రేపు ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. 2-3 రోజులు మనం అక్కడే ఉండాలి. ఏదో ఒకటి చెప్పి వెళ్లాల్సిందే అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు అత్తగారితో ఏదో ఒక సాకు చెప్పి పుట్టింటికి బయలుదేరతారు. వాళ్ళు అలా వెళ్ళిన కొంత సమయానికి అత్తగారు డస్ట్బిన్లో ఏదో పడేయడానికి వెళ్ళి డస్ట్బిన్ ఓపెన్ చేసి చూడగా అందులో రెస్టారెంట్ బిల్స్ కనపడతాయి. అత్తగారు వాటిని చూసి, అయితే వాళ్ళు చెప్పింది అబద్ధం అన్నమాట. అన్నయ్య గారు చెప్పినప్పుడే నాకు చాలా అనుమానం వచ్చింది.
ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది. వాళ్ళు వస్తారుగా, అప్పుడు చెప్తాను అని అనుకుంటుంది. వేద, సంయుక్త ఇంటికి వెళ్లే సమయంలో వరుణ్ భార్య నిద్రపోతూ ఉంటుంది. వరుణ్ వంట చేస్తూ ఉంటాడు. చూసావా అక్క, మన ఇంట్లో అమ్మ లేకపోవడం దీనికి ఎంత మంచి జరిగిందో. లక్ష్మి కూడా మా అమ్మ బ్రతికి ఉంటే అత్త పెత్తనం చేస్తా ఉంటే ఇలా మొగుడు చేత వంట వండించేది కాదు. ముందు దానిని కాదు, వీడిని తిట్టాలి. వాడిని తిట్టడం వల్ల వాడిలో ఏ మార్పు ఉండదు. మనం వచ్చాం కదా, దాని పని చెప్దాం పదా అని పడుకున్న లక్ష్మి దగ్గరకు వెళ్తారు. అసలు నువ్వు ఆడదానివేనా? కట్టుకున్న మొగుడికి మామయ్యకి వండి పెట్టడం కూడా తెలీదా? ఇన్ని మాట్లాడుతున్న కుంభకర్ణుడు కూతురులాగా పడుకున్నావే, నిన్నే అని గట్టిగా అరుస్తూ ఆమెను పట్టుకుంటారు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు, ఏంటి లక్ష్మి, ఏమైంది? మేము తిట్టామని బాధపడుతున్నావా? మీరు నన్ను తిట్టినందుకు నేను బాధపడడం లేదు. నాకు మా అమ్మ బ్రతికి ఉంటే వంటలన్నీ నేర్పించేది కదా, ఇలా నా భర్తని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు కదా అని బాధపడుతున్నాను. ఆ మాటలకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అదేంటి లక్ష్మి, నీకు అమ్మా నాన్న ఉన్నారు కదా, నన్ను క్షమించాలి. నేను వరుణ్ ఇద్దరు ప్రేమించుకున్నాం. ఈ వివాహం మీ ఇంట్లో ఒప్పుకోరు అని మీ తమ్ముడు నా చేత పెద్ద నాటకం ఆడించాడు. లేని తల్లిదండ్రుల్ని డబ్బులిచ్చి నాటకం ఆడమని కొంతమందికి చెప్పి నాటకం ఆడించాడు. నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథని, అనాథ ఆశ్రమంలో పెరిగాను అంటూ చాలా బాధపడుతుంది. ఆ మాటలు విన్న వాళ్ళు కూడా బాధపడుతూ, లక్ష్మి ఇంకెప్పుడు అలా మాట్లాడకు, మేమందరం ఉన్నాం కదా నీకు. దేవుడు మంచి వాళ్ళకెప్పుడు అన్యాయం చేయడు, అందుకే నిన్ను ఇక్కడికి పంపించాడు. ఇంతలో వరుణ్ అక్కడ జరిగిందంతా చూస్తాడు. అక్కయ్యలు, దయచేసి ఈ విషయం నాన్నకి ఏమాత్రం తెలియకూడదు, తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇంతలో తండ్రి అక్కడికి వచ్చి, నువ్వు ఎప్పుడైతే లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చావో ఆ రోజే నాకు తెలుసు వాళ్ళిద్దరూ లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న కాదు అని. ఎందుకంటే వాళ్ళిద్దరూ వీధి నాటకాలు వేస్తూ ఉంటారు. వాళ్ళని నేను ఎన్నోసార్లు చూశాను. ఆ మాట వినగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు. నాన్న, ఈ విషయాలన్నీ మీకు తెలుసు కూడా ఎందుకు మరి సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే నా పిల్లల సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నేను మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటాను, కానీ ఒక తండ్రి మనసు పిల్లలకి సరిగ్గా అర్థం కాదు. ఇది కేవలం తండ్రికి మాత్రమే తెలుస్తుంది అని అంటాడు. ఆ మాటకి వరుణ్, నన్ను క్షమించు నాన్న అని అంటాడు. తండ్రి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. సరే అయితే ఈరోజు నేను వేద, లక్ష్మి మీ ఇద్దరికి మంచి రెసిపీ నేర్పిస్తాను. తొందరగా నేర్పించమ్మా, వీడి చేతి వంట తినలేక చస్తున్నాను. పాపం లక్ష్మి ఎన్నోసార్లు తనకు వంట నేర్పించమని వాడిని అడుగుతూనే ఉంటుంది. వాడేమో నాకే సరిగ్గా రాదు, నీకెవరు నేర్పిస్తారు అని వాదన పెట్టుకునేవాడు. సర్లే, జరిగిపోయిన దాని గురించి ఎందుకులే గాని జరగాల్సింది చూడండి అని అంటాడు. ఇక వేద, సంయుక్త, లక్ష్మి ముగ్గురు కూడా వంటగదిలోకి వెళ్తారు. సంయుక్త వాళ్ళకి ఎలా వంట చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా శ్రద్ధగా వింటూ చాలా చక్కగా వంట నేర్చుకుంటారు. అలా ఉన్న 2 రోజులు కూడా సంయుక్త వెంటనే వాళ్ళకి వంట నేర్పిస్తుంది. వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్చుకుంటారు. ఇక 2 రోజులు గడిచిపోతుంది. వేద, సంయుక్త అత్తగారి ఇంటికి తిరిగి వెళ్తూ, లక్ష్మి ఇంకా నీకు బాధ లేదు కదా, నువ్వు వంట చాలా అద్భుతంగా చేస్తున్నావు. అవును సంయుక్త వదిన, ఇదంతా నీ పుణ్యమే అని చిన్న చిరునవ్వు నవ్వుతుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా తండ్రికి వరుణ్కి చెప్పేసి అక్కడ నుండి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్లేసరికి గుమ్మం ఎదురు అత్తగారు నిలబడి, ఏంటి ఏ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టాలో అర్థం కాక తిరుగుతున్నారా? వాళ్ళిద్దరూ కూడా ఏం తెలియనట్టుగా, ఏం ఫుడ్ అత్తయ్య, మీరేం చెప్తున్నారా, నాకేం అర్థం కావడం లేదు. అప్పుడు ఆమె వాళ్ళకి బిల్ చూపించి, దీని గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. వాళ్ళిద్దరికి ఏం చెప్పాలో అస్సలు ఏమీ అర్థం కాదు. అది గాలికి మన ఇంటికి కొట్టుకొచ్చినట్టు ఉంది అత్తయ్య. అయినా ఎందుకు అత్తయ్య మీకు మా మీద అంత అనుమానం? మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెడతాను. అనుమానం మీ ఇద్దరి మీద కాదమ్మా, నీ మీద వేద. అయినా ఏదో వంట చేస్తానన్నావు కదా, పద వంటగదిలోకి వెళ్దాం. వేద చాలా ధైర్యంగా పదండి అత్తయ్య అని అంటుంది. ఇక తను వంట చేస్తూ ఉంటుంది. సంయుక్త మనసులో, ఓ భగవంతుడా, వేద వంట నేర్చుకుంటుంది,
కానీ ఇప్పుడు అది ఎలా చేస్తుందో అనేదే నాకు చాలా భయంగా ఉంది. భగవంతుడా, నేను ఆడిన అబద్ధమని మా అత్తయ్యకి తెలియకుండా ఉంటే అంతే చాలు. ఈ ప్రమాదం నుండి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది. వేద చిటికెలో వంట మొత్తం సిద్ధం చేస్తుంది. అత్తగారు వాటన్నిటినీ రుచి చూసి, చాలా అద్భుతంగా ఉంది వేద, మొన్న తిన్నదానికంటే ఈరోజు నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నువ్వు చెప్పినట్లుగానే ఆ బిల్లు గాలికి వచ్చాయా? అత్తయ్య, మీరు మమ్మల్ని తిట్టను అంటే నిజం చెప్తాము. ఆమె ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్తారు. అత్తగారు పెద్దగా నవ్వుతూ, మిమ్మల్ని చూస్తుంటే నాకు పెళ్ళైన కొత్తలో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు మీకు జరిగింది. కాకపోతే అప్పుడు నాకు మా స్నేహితురాలు సహాయం చేసింది. ఇక్కడ మీ అక్క సహాయం చేసింది వేద అంటూ నవ్వుతుంది. వాళ్ళు కూడా పెద్దగా నవ్వుతారు. అత్తగారు, అయినా వంట రాదు అని చెప్తే నేనేమన్నా అంటానా? మీ అక్క దగ్గర నేర్చుకో అని అంటాను, అంతే కదా. ఏదో గొప్ప కోసం నీ నెత్తి మీదకు తెచ్చుకున్నావు. అయినా మంచి జరిగిందిలే. ఇప్పుడు నువ్వు చాలా అద్భుతంగా వంట నేర్చుకున్నావు. రేపటి నుండి నువ్వే అన్ని రకాల వంటలు వండాలి. అయ్యో అత్తయ్య, ఇవన్నీ చేసేటప్పటికి నా ప్రాణం పోయింది. రోజు నేనే చేయాలంటే ఇంకా నా పని గోవింద. అత్తగారు, హాహాహాహా, మీ అక్క కూడా నీకు హెల్ప్ చేసిద్దిలే, బాధపడకు అలా అన్నారు. చాలా బాగుంది. ఆ మాటలకి ముగ్గురు మళ్ళీ నవ్వుకుంటారు. ఇక ఆ రోజు నుండి ఇంట్లో వేద, సంయుక్త అన్ని పనులు చేస్తూ చక్కగా కుటుంబాన్ని చక్కదిద్దుతూ ఉంటారు. దాన్ని చూసి అత్తగారు చాలా సంతోషపడుతూ వాళ్లకు పనుల్లో అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటుంది. చూశారు కదా, అందరికీ తల్లిలాగా చూసుకునే అత్తగారు దొరికారు అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీకు కూడా ఇలాంటి మంచి అత్తగారు దొరికారా? అయితే మీ అత్తగారి పేరు ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శాంతాపురం అనే గ్రామంలో శకుంతల అనే ఆమె ఉంటుంది. ఇద్దరు కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని ఏరుకోరు మరి వాళ్ళిద్దరిను కోడళ్ళుగా ఇంటికి తీసుకొచ్చింది. పెళ్ళైన కొత్తలో కాబట్టి అత్తగారు అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు పెద్ద కోడలు సంయుక్తతో, అమ్మా, ఈ రోజు మనం ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాము, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పిరా అమ్మా. సరే అత్తయ్య అని వేదను కూడా తీసుకువెళ్లి వాళ్ళ ఇంట్లో పూజ గురించి చుట్టుపక్కల ఆడవాళ్లకు చెప్పి వస్తారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చే సమయానికి అత్తగారు, అమ్మా సంయుక్త, వచ్చిన వాళ్ళకి కాళ్లకు పసుపు పొయ్యమ్మా. ఇంతలో వేద, అత్తయ్య, మరి నన్నేం చేయమంటారు? నువ్వు కూడా అదే చెయ్యమ్మా వేద అని అంటుంది. ఇక ఇద్దరు సరే అని అంటారు. ఇంతలో చుట్టుపక్కల ఆడవాళ్ళు అక్కడికి రానే వచ్చారు. అప్పుడు కోడలిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అత్తగారు, ఏమైంది వేద, సంయుక్త, మీరెందుకు గొడవ పడుతున్నారు? చూడండి అత్తయ్య, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు పూయమని మీరే చెప్పారు కదా. నేనేమో బ్రష్తో పూద్దామని చెప్తున్నాను. అందుకు నా మాట వేద వినడం లేదు. ఆ మాటకు అత్తగారు షాక్ అవుతారు. ఇంతలో వేద అత్తగారితో మాట్లాడుతూ, చూడండి అత్తయ్య, ఇంటికి వచ్చిన వాళ్ళకి బ్రష్తో పెయింట్ లాగా వేస్తామా ఏంటి? పాదాలను పట్టుకునే కదా చేయాల్సింది. అందుకే నేను గ్లౌజెస్ వేసుకొని పూద్దామని చెప్తున్నాను. ఆ మాటలకి మరింత షాక్ అవుతుంది అత్తగారు. వాళ్ళిద్దరూ అసలు ఆపకుండా గొడవ పడుతూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ, శకుంతల, భలే తెలివైన కోడల్ని తీసుకొచ్చావు. ఇంకా కొత్త కోడల కాపురం ఎంత బాగుంటుందో. హాహాహాహా, ఇంక మేము వెళ్తాంలే అంటూ సుప్రజ అనడంతో, ఏంటి వదిన గారు, మీ అమ్మాయిల గురించి మీరు అలా మాట్లాడితే ఎలా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. నాకు చాలా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. ఇప్పుడే ఏముంది వదిన గారు, ఇంకా ముందు ముందు ఉంది. నేను ముందే చెప్పాను కదా, మా పిల్లలకి అతి తెలివితేటలు ఎక్కువ అని. ఆ మాటలకు మరింత షాక్ అవుతుంది అత్తగారు. ఏంటి వదిన, మీరు నన్ను ఇంకా భయపెడుతున్నారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వర్ష అక్కడికి వచ్చి, అమ్మా, పూజ పూర్తయితే మేము బయలుదేరుతామమ్మా. సరే అంటుంది. వేద సంయుక్తకి మరో పని అప్పచెప్తుంది అత్తగారు. ఇక పూజకు వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమని చెప్తారు. పూజ కూడా పూర్తయిపోతుంది. అందరూ తాంబూలం తీసుకుని వెళ్లే సమయంలో వేద సంయుక్త ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు? వచ్చిన 5 ముత్తైదువులకు మన 7 వారాల నగల్లో తలా ఒక నగ ఇచ్చి పంపిద్దామని నేను అంటాను. ఇంతలో వేద, అవునత్తయ్య, ఆ నగలు వద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అవి గిల్టు నగలు.
మా అమ్మ బంగారు నగలు అని మిమ్మల్ని మోసం చేసి వాటిని మీకు అప్పచెప్పింది. ఆ మాట వినగానే అక్కడే సుప్రజ షాక్ అవుతుంది. అప్పుడే శకుంతల ఆమె వైపు చాలా కోపంగా చూస్తుంది. వదిన గారు, మీరు వాళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు. చెప్పాను కదా వాళ్ళకి అతి తెలివితేటలు ఎక్కువని. ఆమె కోపంగా, వదిన గారు మీతో కాసేపు మాట్లాడాలి, ముందు వీళ్ళందరినీ పంపించండి. అందుకు భయపడుతూనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ తాంబూలం ఇచ్చి పంపించేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వదిన గారు, మీ అమ్మాయిలు చెప్పింది నిజమేనా? మాకు గిల్ట్ నగలు ఇచ్చి మోసం చేస్తారా? అసలు ఎంత పెద్ద నేరమో తెలుసా? అవునత్తగారు, మేం కూడా అదే చెప్పాము. కానీ మా అమ్మ నాన్న ఎవరు కూడా మా మాటలు అసలు వినలేదు. ఆ మాటలకు ఆమె, చూడండి వదిన గారు, మీరు ఎందుకు ఇలా చేశారో నాకు అసలు అర్థం కావడం. ఆమె చాలా బాధగా, తప్పు మొత్తం మీదేనండి. మా పిల్లలకి మేము ఇప్పుడే పెళ్లి చేయమని చెప్పినా మీరే పట్టుబట్టి మరీ పెళ్లి చేయాలి అని అన్నారు. దానికి తోడు కట్న కానుకలు చాలా ఎక్కువ అని అడిగితే మీరు ఏదో కబుర్లు చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పని చేశాను. అందుకు ఆమె, తప్పు మొత్తం నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సింది కదా, మేము పెళ్లి చేయము అని. అలా ఇద్దరి మధ్య గొడవ పెద్దగా అవుతుంది. అలా జరుగుతూ ఉన్న సమయంలో దాన్ని గమనించిన మగవాళ్ల ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. ఏమైంది శకుంతల, ఎందుకు అలా అరుస్తున్నావు? శకుంతల జరిగిన విషయం అంతా చెప్తుంది. దానిని విని అతను కూడా చాలా కోపంగా, బావగారిని వెంటనే రమ్మని చెప్పు, ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అందుకు ఆమె సరే అని చెప్పి వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది. అతను కూడా అక్కడికి వస్తాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి పని చేసినందుకు ఆ కుటుంబాన్ని శకుంతల తిడుతూ ఉంటుంది. ఇంతలో సంయుక్తని అజయ్ పక్కకు తీసుకువెళ్లి, నీకు కొంచెమైనా తెలివి ఉందా? ఎందుకు మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు? గిల్ట్ నగల గురించి మా అమ్మకి ఎందుకు చెప్పావు? ఇదంతా నేను కావాలని చేస్తున్నానండి. ఎందుకంటే వరకట్నం నిషేధం అని చెప్పినా వరకట్నం కోసం ఇంకా మీ అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఆడపిల్లలను వేధిస్తూనే ఉన్నారు. ఈ విషయం గురించి ఆమె ఎలా రియాక్ట్ అయిందో చూద్దామని ఇలా చేశాము. మీ అమ్మ బాగానే రియాక్ట్ అయింది. సంయుక్త, ఇదేమీ పద్ధతిగా లేదు. ఎందుకు లేదు? ఏదో ఒక రోజు ఈ నిజం బయటపడుతుంది. అప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా, అందుకే ముందే ఇదంతా చేశాము. అత్తగారు కేవలం డబ్బు కోసమే మమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీకు విడాకులు ఇచ్చి నేను వెళ్లిపోతాను. మా అమ్మ గురించి ఆలోచిస్తావా ఏంటి? నువ్వు నా గురించి ఆలోచించవా? నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడే ఇష్టపడడం మొదలు పెట్టాను. నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. మీ అమ్మ గురించి మాకు చాలా మంది చాలా మాటలు చెప్పారు. ఆమెకు కోపం ఎక్కువ అని, గయ్యాలి అని, అలాగే వరకట్నం కోసమే చాలా సంవత్సరాలు మీకు పెళ్లిళ్ళు చేయకుండా ఆపిందని ఇంకా చాలా విన్నాను. మిమ్మల్ని నమ్మి మేము ఇక్కడికి వచ్చాము. నిండు నూరేళ్లు నీతో సంతోషంగా ఉండాలని. మమ్మల్ని మీ అమ్మ బతకనివ్వకుండా చంపేస్తే? ఆ మాటలకు అజయ్కి చాలా కోపం వచ్చి, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడొద్దు. ఈ ప్రవర్తన అంతా చూస్తుంటే నాకు నీ మీద అసహ్యం వేసి, ఇప్పుడే అసహ్యం పుడితే ఎలా? ఇంకా చాలా ఉంది అంటూ కోపంగా అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా వేద, మల్లేష్ కూడా ఇదే విషయం గురించి పెద్ద గొడవ అవుతుంది. కట్నం వద్దు అని మీరే చెప్పి మళ్ళీ నగలు తీసుకోవడానికి మీ అమ్మగారు ఎలా ఒప్పుకున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మా దగ్గర పెద్దగా ఆస్తులు ఏమీ లేవు, ఆ విషయం మీకు తెలుసు కదా. మా అమ్మగారితో మీరే ఈ నాటకం ఆడించారని నేను ఒక్క మాట చెబితే ఇంకంతే. చూడు వేద, అసలు ఈ గొడవలు మీరు ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా, లేకపోతే ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మేము ఈ ఇంట్లో కాపురం చేయము. మీరు సపరేట్ గా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. మనం వేరే కాపురం పెడదాం. అందుకు ఇష్టమైతే ఇప్పుడే వెళ్ళిపోదాం, లేదంటే లేదు. ఆ మాటలకు మల్లేష్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి. సరే పద అంటూ బట్టలు సర్దుకుంటారు. ఇద్దరూ కలిసి వాళ్ళ బ్యాగులు తీసుకొని బయటకు వచ్చేస్తారు. దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. అమ్మా, ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం నేను. మా పెళ్లిళ్ళు చేయడం లేదని నేను అత్తగారితో ఈ నగల గురించి నాటకం ఆడించాను. నన్ను క్షమించు. మేము ఇంట్లో ఉండట్లేదు, మేము వెళ్ళిపోతున్నాము. వరదరాజు వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు మాట వినకుండా వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో పూజ చేయటం ఏంటి, వాళ్ళు వేరే కాపురం పెట్టడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా? నాన్న, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అన్నయ్యలకు పెళ్లిళ్ళు కావడం లేదు అని అమ్మ డబ్బు పిచ్చే కారణమని క్లియర్ గా అర్థమవుతుంది కదా. అందుకే చిన్నన్నయ్య కట్నం కింద ఇచ్చిన 14 వారాల నగలన్నీ గిల్ట్ వివ్వు అని అత్తగారికి చెప్పారు. బంగారు నగలు చూసిన అమ్మ వెంటనే
పెళ్లికి ఒప్పుకుంది. అన్నయ్యలకు పెళ్లిళ్ళు చేసింది. వరదరాజు భార్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో సంయుక్త, చూడండి, అసలు ఇంత పెద్ద గొడవలు జరగడానికి కారణం అసలు ఈ నగల గురించి అందరికీ తెలియజేయడం కోసమే మేము ఇలా చేశాము. అంతకంటే ముందు అత్తగారు ఒకరితో ఫోన్ మాట్లాడడం విన్నాను. మొన్న రాత్రి అత్తగారు ఫోన్లో మాట్లాడుతూ, ఏంటి విమల నువ్వు మాట్లాడేది? నీ కోడలు నీ మాట వినకపోతే నువ్వెలా ఊరుకుంటావు? పైగా కట్నం కూడా తీసుకురాలేదు. మీ అబ్బాయికి మంచి మంచి సంబంధాలు వచ్చేవని చెప్పావు కదా, చిన్నగా ఏదో ఒకటి చేసి తన్ని పైకి పంపించు. అది పోయినా అడగడానికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు కదా అన్నది కదా. అది పోతే నీకు నచ్చిన సంబంధం నీ కొడుకు ఇచ్చి చెయ్యి. కట్నం కింద చాలా డబ్బు వస్తుంది. మీ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. అత్తగారు అలా ఫోన్ మాట్లాడడం మేము విన్నాము. అందుకే మాకు చాలా భయం వేసింది. ఈ నగల గురించి తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తుందేమో అని అందుకే ఇలా చేశాము. ఆ మాటలు విన్నాక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, ఏం మాట్లాడకుండా ఉన్నావు? కోడలు చెప్పింది నిజమేనా? అమ్మ అలా సైలెంట్ గా ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఆపండి, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా మాట్లాడకండి. కట్నం కోసం డబ్బుల కోసం నేను ఆశపడిన మాట నిజమే, కానీ దానికి చాలా పెద్ద కారణం ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసి వాళ్ళకి రిటర్న్ గా ఇద్దామని అనుకున్నాను. అంతేకాని నేనేమి డబ్బు కోసం ఆశపడలేదు. అలా ఆశపడేదాన్నైతే నగలన్నీ ఆ చేతిలో పెట్టిన రోజే అవి బంగారమా కాదా అని చెక్ చేయించుకునేదాన్ని అని అరుస్తా సంయుక్తతో, అమ్మా, కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు అని నువ్వు మరొకసారి నిరూపించావు. నేను ఫోన్లో మాట్లాడుతుంది ఎవరితోనో కాదు, లక్ష్మి అనే అమ్మాయితో. ఇందాక తాంబూలానికి వచ్చిందే ఆ అమ్మాయి. ఏంటి అంటే నా వాయిస్ చాలా బాగుంటుంది అని ఆమెకు ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాలి అని అంది. నాకు అది రాదు కదమ్మా అని అంటే ఆమె నా చేత ప్రాక్టీస్ చేయిస్తూ నాకు స్క్రిప్ట్ ఇచ్చింది. నేను దాన్నే ప్రాక్టీస్ అవుతూ ఆమెతో చెప్తున్నాను. అంతేకాని మనుషుల్ని చంపే అంత క్రూరమైన మనస్తత్వం నాది కాదు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాట వినగానే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అత్తగారు ఏడుస్తూనే లక్ష్మికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. లక్ష్మి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ, అవును బాబాయ్, పిన్ని చెప్పింది అక్షరాల నిజం. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, నన్ను అత్తగారు వాయిస్ చెప్పడానికి ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటే చూడండి అని, కొత్త వాళ్ళైనా పర్వాలేదు అని అన్నారు. పిన్ని వాయిస్ బాగుంది కదా అని నేను వాళ్ళకి రికమెండ్ చేసి పిన్నికి ట్రైనింగ్ ఇస్తున్నాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న సంయుక్త, అయ్యో అత్తయ్య, నేనేదో ఊహించుకొని నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి. నేను వేద వాళ్ళకు కూడా జరిగిన విషయం అంతా చెప్పి రమ్మని చెప్తాను. అత్తగారు చాలా కోపంగా, ఏం అవసరం లేదు అని గట్టిగా అరుస్తుంది. అత్తగారి సమాధానంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మీరు ఆశ్చర్యంగా నా వైపు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి అనుమానం ఉన్న కోడళ్లతో నేను కూడా కాపురం చేయలేను కదా. అందుకే వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. అత్తయ్య, నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నా వల్లే ఇదంతా జరిగింది మర్చిపోండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఓరి భగవంతుడా, నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేనేదో సిఐడి ఆఫీసర్ లాగా ప్రవర్తించాను. ఇప్పుడు విడిపోయిన కుటుంబాన్ని మళ్ళీ నేను జత చేయకపోతే చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది అని అనుకొని వెంటనే వేదకి ఫోన్ చేస్తుంది. వేద, మల్లేష్ ఇద్దరు కూడా బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటారు. ఏమండి, మా అక్క ఫోన్ చేస్తుంది. ఏంటో అడుగు అని అంటాడు. వెంటనే వేద ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటక్క అని అడుగుతుంది. సంయుక్త ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న వేద, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయిందక్క. నేను కూడా నీ మాట విని చాలా పెద్ద గొడవ చేసి వచ్చాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను అత్తగారి దగ్గరికి రావాలి? మీరైతే రండి, మనం అత్తగారితో మాట్లాడదాం. మల్లేష్కి విషయం చెప్పు. అందుకు వేద సరే అని ఫోన్ కట్ చేసి మల్లేష్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. నాకు మా అమ్మ సంగతి బాగా తెలుసు. కొంచెం డబ్బు పిచ్చిందేమో కానీ మనుషుల్ని చంపేంత కఠినమైన మనసు అయితే లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరదాం పదా. అందుకు వేద సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు. అక్కడ సంయుక్తతో మాట్లాడుతూ, వేద అక్క, అత్తగారు ఎక్కడా అని అడగడంతో సంయుక్త, అత్తగారు చాలా కోపంగా ఉన్నారు. మనం చేసింది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు అత్తగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి మనం, లేదంటే ఈ అడబాటు చాలా దూరంగా మారిపోతుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక అందరూ వేద, సంయుక్త, మల్లేష్ ముగ్గురు కూడా అత్తగారి దగ్గరకు వెళ్తారు. అక్కడ ఆమె వాళ్ళను చూసి,
ఎందుకు నా దగ్గరికి వచ్చారు? నేను మిమ్మల్ని చంపేస్తాను కదా, వెళ్ళిపోండి, దయచేసి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది. అత్తయ్య, నిజంగా మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మీరే మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, మీరే నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడమే మీ పనిగా మారిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చాలా మంచిది అని కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉండగా, అమ్మా ఏంటమ్మా, వాళ్ళు నిన్ను అంతగా బతిమలాడుతున్నా నువ్వు వాళ్ళని పట్టించుకోవు. అమ్మా, ఎవరికైనా ఇంత పొగరు ఉండకూడదు కదమ్మా, నువ్వే చెప్తూ ఉంటావు కదా. నాది పొగరు కాదు, గుండె ఆవేదన. ఒకసారి మనసు విరిగిన తర్వాత అతుక్కోవడం అనేది చాలా కష్టం. వాళ్ళు మాట్లాడిన మాటలు నా హృదయానికి ఎంత గాయమైందో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధను నేను వర్ణించలేను అని చాలా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేద సంయుక్త ఇద్దరు కూడా చాలా బాధపడతారు. నిజంగా అత్తగారి మనసు చాలా గాయపడినట్టు ఉంది, అందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిపోయింది, కొత్త కోడలి కాపురం చాలా అద్భుతంగా సాగిపోతుంది అని ఆమె ఎన్నో కళ్ళు కని ఉంటుంది. కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు కదా. మరేం చేద్దాం అక్క, అత్తగారు మనసు మారేలాగా మనం ప్రయత్నిద్దాం, ఆ తర్వాత అంతా భగవంతుడి మీద వదిలేయడమే అని ఇద్దరు కూడా అనుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళు అత్తగారితో ఎంతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె మాట్లాడదు. వాళ్ళు చేసిన భోజనం ముట్టుకోదు. అందరూ ఒక ఇంట్లో ఉన్నప్పటికీ అత్తగారు మాత్రం తానే స్వయంగా వంట చేసుకొని అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తను ఒక్కతే కూర్చొని భోజనం చేస్తుంది. ఇదంతా చూసిన వేద సంయుక్త చాలా బాధపడుతూ, చూసావా, అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారని మనింత బాగా అర్థమైంది. ఇంకా మనం రేపటి నుండి అత్తగారు భోజనం చేస్తేనే మనం కూడా భోజనం చేద్దాం, లేదంటే లేదు. సరే అక్క అంటుంది. ఇక అందరూ భోజనం చేసే సమయంలో అత్తగారు ఉండదు. సంయుక్త వేద అత్తగారు వస్తేనే భోజనం చేస్తామని గట్టిగా చెప్పడం వల్ల వాళ్ళంతా కూడా ఆవిడని బ్రతిమాలుతూ ఉంటారు. ఇక అందరూ బ్రతిమాలడంతో అత్తగారు సరే అని వాళ్లతో పాటు కలిసి భోజనం చేస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత వేద సంయుక్త, అమ్మయ్య, ఈరోజైతే అత్తగారు మనతో పాటు కలిసి భోజనం చేశారు, ఇంకా చిన్నగా ఆమె మనసు మార్చడమే మిగిలింది. అవునక్క, ఖచ్చితంగా అత్తయ్య గారు మనసు మార్చుకొని మనతో సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం చూసి అత్తగారు ఇలా అనుకుంటుంది, పాపం వీళ్ళ పొరపాటు చేసినందుకు చాలా బాధపడుతున్నారు, నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, నేను కూడా ఎంతవరకు పెట్టి చేయాలి, వాళ్లతో మాట్లాడతాను అని అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, చూడండి అమ్మాయిలు, మీ ఇద్దరికి నేను ఒక కొత్త వంటకం నేర్పించాలని అనుకుంటున్నాను, నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నామత్తయ్య అని అనడంతో వాళ్ళని వంటగదిలోనికి తీసుకువెళ్ళి కొత్త వంటకాన్ని నేర్పిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా నేర్చుకొని ఆమెతో, అత్తయ్య, నిజంగా మమ్మల్ని క్షమించండి, మీరు చాలా మంచి వాళ్ళని తెలియక ఇలా తప్పుగా మాట్లాడాము, ఇంక మీదట ఆ పొరపాటు ఎప్పటికీ జరగదు. చూడండి వేద, సంయుక్త, మిమ్మల్ని బాధ పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు, అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక జరిగిన దాని గురించి వదిలేయండి, జరిగింది మర్చిపోయి అందరం సంతోషంగా ఉందాం. అందుకు వాళ్ళు సరే అని అంటారు. కానీ జరిగిందంతా మర్చిపోయి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళు అత్తకోడల్లాగా ఉండరు, తల్లి కూతురులాగా ఉంటారు, ఇలాంటి మంచి అత్తగారు మంచి కోడలు దొరకడం అదృష్టం, మాకు దొరికారు అత్తలు ఎందుకు అంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి అత్త కోడళ్ళు కాకుండా వాళ్ళు తల్లి కూతురులాగా సాగడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇలాంటి మంచి అత్తగారు మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి కోడలు మీకు ఉన్నారా? అయితే వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.